మూడ్ స్వింగ్ అవటం అనమాట. అంటే మన యొక్క భావము, మన యొక్క ఇమోషను స్వింగ్ అవుతూ ఉంటుంది. మనదైనా ఎవరిదైనా. అసలు ఈ మూడ్ స్వింగ్స్ అంటే ఏంటి? ఎందుకు ఈ మధ్యకాలంలో మూడీగా ఉంటున్నావు ఏంటి? నీ మూడ్స్ ఒక విధంగా ఉండవేంటి? నీ మూడ్స్ స్వింగ్ అవుతున్నాయా? నీ మూడ్స్లో హ్యాపీనెస్ కనిపించట్లేదేంటి? నిన్న నీ మూడ్ అలా ఉంది, ఈరోజు నీ మూడ్ ఇలా ఉందేంటి అని ఈ ఇమోషన్ గురించి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే కనుక ఈ మూడ్స్ అనేటటువంటిది స్టేబుల్గా లేకపోతే కనుక మనుషులు సాధించేవి, జయించేటటువంటివి చాలా ఇబ్బందికరంగా అయిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మూడ్ స్టెబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అంటాం. చాలామంది హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అంటారు. కరెక్టే, హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. కానీ ఆ హార్డ్ వర్క్తో పాటు చేతిలో చెయ్యేసి నడిచేటటువంటి సక్సెస్ దిశగా తీసుకెళ్లేటటువంటిది ఏంటంటే ఒక స్టేబుల్ కన్సిస్టెంట్ మూడ్. అంటే మూడ్ అనేటటువంటిది స్టేబుల్గా ఉండాలి. అంటే హ్యాపీగా ఉంటే కన్సిస్టెంట్గా హ్యాపీగా ఉండాలి. సాడ్గా ఉంటే కన్సిస్టెంట్గా సాడ్గా ఉండాలి. అదేంటి సార్ కన్సిస్టెంట్గా సాడ్గా కన్సిస్టెంట్గా హ్యాపీగా ఎవరు ఉంటారు అంటే కనుక ప్రతి మనిషి తన వ్యక్తిత్వం బట్టి ఆ హ్యాపీనెస్ అనేటటువంటిది కొంత దూరం తీసుకెళ్ళగలడు. కొంత దూరం సాడ్నెస్ని తీసుకెళ్ళగలరు. అలా కాకుండా ఒకే రోజు ఒకరోజు హ్యాపీగా, ఒకరోజు సాడ్గా, 2 రోజులు సాడ్గా, 2 రోజులు అన్హ్యాపీగా, 2 వారాలు హ్యాపీగా, 3 వారాలు సాడ్గా, అలాగ మూడ్ స్వింగ్ అయిపోతున్నాయి అనుకోండి. దాన్ని మూడ్ స్వింగింగ్ డిసెబిలిటీ అంటాం, లేదంటే మూడ్ డిసార్డర్స్ అని అంటూ ఉంటాం. అందులో డిప్రెషన్, బైపోలార్ డిసార్డరా అనే పదాలు నేను వాడట్లేదండి. జనరల్గా డయాగ్నోస్టిక్ పర్పస్ గురించి మనం అలాంటివి వాడుతూ ఉంటాం. యాజ్ ఎ సైకాట్రిస్ట్ నేను చాలామందిని అలాంటి వాళ్ళని నేను ఒక జనరల్ టర్మినాలజీ వాడుతున్నాను. సాడ్నెస్ కంటిన్యూస్గా ఉంటే దాన్ని డిప్రెషన్ అంటాం. హ్యాపీనెస్ కంటిన్యూస్గా ఉంటే కనుక యూథైమియా అంటాం. అబ్బాయి ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు అనుకుంటాం. అదే కానీ ఒక వ్యక్తి కంటిన్యూస్గా హ్యాపీ సాడ్ హ్యాపీ సాడ్ హ్యాపీ సాడ్ ఇలాగ బాధ, హ్యాపీనెస్, సంతోషం, బాధ ఇలా ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి అసలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఎందుకు అంటే కనుక ఒక కార్యసాధనలో ఒక అంశంలో గెలవటానికి, ఒక కార్యక్రమాన్ని ముగించుకోవటానికి, సక్సెస్ఫుల్గా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక కన్సిస్టెంట్ మూడ్ అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా డాక్టర్ గారు అంటే ఈ మూడ్ అనేది ఏదైతే ఉండదో ఈ మనసుకు సంబంధించినటువంటి ఈ మూడు ఒక మనిషి యొక్క ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే దృష్టి కేంద్రీకరణ అంశం మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. నేను అన్హ్యాపీగా ఉంటే కనుక నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, చేసేటటువంటి పని మీద దృష్టి ఉండదు. కాబట్టి దానివల్ల నా జ్ఞాపక శక్తి అనేది కూడా తగ్గిపోతుంది. ఆ ప్రోడక్ట్ యొక్క అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది. అది చదువైనా, ఉద్యోగమైనా, ఐటీ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా కూడా. చాలామంది అంటూ ఉంటారు, సార్ నాకెంతో ఏది చేసినా కూడా అది ఫినిషింగ్ వరకు నేను తీసుకెళ్ళకపోతున్నాను సార్. ఎఫర్ట్ అయితే కనుక భయంకరంగా ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ పెడుతున్నాను, బట్ అవుట్పుట్ నాకు కనిపించట్లేదు సార్. అంటే అవుట్పుట్ అనేది కేవలం హార్డ్ వర్క్ బట్టి కాదు, ఎక్కడో మీ మూడ్ ఇన్కన్సిస్టెంట్గా ఉంది, ఎక్కడో మీ మూడ్ వేరియబుల్గా ఉంది. ఆ మూడ్ వేరియబుల్గా ఉండటం వల్ల మీ ఆలోచన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. కాబట్టి అది మీ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. మీ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ చేసుకోవటం వల్ల మీరు తీసుకునేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మీ మెమరీలో రిజిస్టర్ అవ్వట్లేదు. రిజిస్టర్ అవ్వకపోవటం వల్ల మీ యొక్క ఆలోచన క్రమ పద్ధతిలో వెళ్ళట్లేదు, ఒక గమ్యం దిశగా వెళ్ళట్లేదు అనేటటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే డాక్టర్ గారు, మూడ్స్ గురించి బాగా చెప్పారు, మూడ్ స్వింగ్స్ గురించి చాలా చెప్పారు. మరి మూడ్ స్వింగ్స్ అనేటటువంటిది అందరికీ వస్తాయా, కొంతమందిలోనే వస్తాయా అంటే కనుక మీ మూడ్ అనేటటువంటిది మీ ఆలోచన బట్టి ఉంటుంది. మీ ఆలోచన అనేది మీ మూడ్ బట్టి ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. నేను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అది ఎందుకు జరగలేదు, ఇది ఎందుకు జరగలేదు, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అని ఆలోచించాను అనుకోండి, ఖచ్చితంగా ఈ రోజంతా కూడా టుడే ఈజ్ మై సాడ్ డే, టుడే ఈజ్ మై అన్హ్యాపీ డే అని నేను అనుకోవటానికి అవకాశం ఉంది. అంతే కదా. సో నేను ఈ రోజంతా ఏం చేసి ఉండవలసింది? ఏవైతే నెగిటివ్ థాట్ కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా వస్తున్నాయో ఆ నెగిటివ్ థాట్స్ని ఎందుకు నేను కంటిన్యూస్గా లీనమయ్యాను? ఎక్కడో చోట ఒక బ్రేక్ వేసి ఎందుకు నేను ఇలాగ నా చేతుల్లో లేనటువంటి నెగిటివ్ థాట్స్ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తున్నాను? నా జీవితంలో లాస్ట్ వీక్లో కానీ అంతకుముందు కానీ పాజిటివిటీ ఏమీ లేదా? ఒక హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి ఆలోచనలు ఏమీ లేవా అనే ఒక్క 3 సెకండ్స్ ఒక బ్రేక్ వేస్తే కనుక ఈ నెగిటివ్ స్పైరల్, ఈ సుడిగుండం నెగిటివ్ అంటే ఒక ఆలోచనగా అలా అనుకుంటూ ఈ సుడిగుండం అనేది ఎక్కడో చోట ఒక చోట కట్ అవుతుంది అనమాట. అలా కట్ అవుతే కనుక అప్పటి వరకు ఉన్న సాడ్ మూడ్ అక్కడ కట్ అయ్యి ఒక విధమైనటువంటి ఒక స్టెబిలిటీకి వచ్చి తర్వాత నేను పాజిటివ్ థింకింగ్ చేసుకుంటే పాజిటివ్ మూడ్లోకి వస్తుంది. అవును డాక్టర్ గారు, నిజంగా నెగిటివ్ థాట్స్ నన్ను ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్.
మీరు బాగా లోతుగా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయి పాతాళ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఆలోచన నుంచి సింపుల్గా మెట్టు మెట్టు ఎక్కి పైకి రావటం అనేది కష్టం. సెల్ఫ్ కంట్రోల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ అనేటటువంటిది ఒక విద్య. అది మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం గెలవటానికి అవకాశం ఉంటుంది. అది మన మూడ్స్ని కాపాడుతుంది. మరి మూడ్ నెగిటివ్ థాట్ని ఇస్తుంది కదండి, అదెలా అండి అంటే కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హ్యాపీ మూడ్ అనేటటువంటిది బజార్లో కొనుక్కునే సబ్జెక్ట్ కాదు. మీ యాక్షన్స్ బట్టి మీ మూడ్స్ అనేది ఆధారపడి ఉంటాయి. ఈరోజు కంప్లీట్గా ఒక మైనస్ డే అనుకోండి, నాకు సాడ్ మూడ్ ఉందనుకోండి, ఒక 2 గంటల పాటు ఒక మంచి పని చేశాను, హ్యాపీగా ఉంది, మళ్ళీ సాడ్ అయిపోయాను అనుకోండి. ఏ కార్యక్రమాలు అయితే కనుక నేను చేస్తే అది ఏదన్నా అవనియండి, అది ప్రత్యేకమైనటువంటి గొప్ప అంశం అవ్వక్కర్లేదు, నా మూడ్ని లిఫ్ట్ చేసేటటువంటి కీలకమైనటువంటి కొన్ని ఉంటాయి, అది చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నవి ఉంటాయి. అవి ఏంటి అనేది పసిగట్టాలి. అది ఏదన్నా అవ్వచ్చు. నా మంచి మిత్రుడితో నేను మాట్లాడాను, నా డౌన్ అయినప్పుడు ఫోన్ తీసి మిత్రుడితో మాట్లాడాను, ఒక మ్యూజిక్ విన్నాను, లేదంటే నాకు బాగా నెగిటివ్ అనిపించేటటువంటి మనిషితో నేను ఒక్కసారి మాట్లాడి ఆ ఇష్యూని అనేటటువంటిది రిజాల్వ్ చేసుకున్నాను. నా కాన్ఫ్లిక్ట్ ఉండేటటువంటి నా మేనేజర్ కానీ నా ఫ్రెండ్ కానీ ఏదన్నా ఉంటే కనుక ఒక మెట్టు దిగిపోయి ఆ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ చేసుకున్నాను నేను, నాకు ఆ ఇబ్బంది లేకుండా చేసుకున్నాను. నాకు నచ్చినటువంటి పుస్తకం చదువుకున్నాను నేను, నాకు నచ్చినటువంటి మనిషితో మాట్లాడాను, మ్యూజిక్ విన్నాను, సినిమా చూశాను, లేదంటే అలా వాకింగ్కి వెళ్ళాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక్కసారి అరే హ్యాపీనెస్ అనేటటువంటిది ఒక రానటువంటిది, కుదరనటువంటిది, జరగనటువంటి అంశం కాదే, ఏదో చేస్తే కనుక ఇప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ కాకుండా ఏదో భిన్నమైనటువంటి ప్రక్రియ చేస్తే కనుక నా మూడ్ హ్యాపీగా ఉంటుంది. సో మూడ్ కూడా మీ కంట్రోల్లోనే, ఆలోచన మన కంట్రోల్లోనే ఉంటుంది, మూడ్ కూడా మన కంట్రోల్లోనే. ఏ విధంగా మనం ఆలోచిస్తాము అనేటటువంటి దాని యొక్క బ్రేక్స్ ఎక్కడ వేస్తాం అనే దాన్ని బట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్ థింకింగ్లోకి రావచ్చు, ఎక్కడ అన్హ్యాపీనెస్ నుంచి హ్యాపీనెస్లోకి రాగలం అనేటటువంటి దాని దగ్గర మనం బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మూడ్ కానీ థింకింగ్ కానీ ఎక్కడో చోట మన చేతుల్లో బ్రేక్స్ వేసేటటువంటి అవకాశం ఉండేటటువంటి సబ్జెక్ట్స్. ఎప్పుడైతే కనుక మనం ఎంత బ్రేక్స్ వేసినా కూడా, ఎంత డైవర్ట్ చేసుకోవాలని అనుకున్నా కూడా, ఎంత క్రమ పద్ధతిలో ఆలోచించాలి అని అనుకున్నా కూడా మైండ్ అనేది కాన్స్టెంట్గా కంటిన్యూస్గా డైవర్ట్ అవుతుందో అప్పుడు ఆ మూడ్ స్వింగ్స్ అనేది విపరీతంగా అవుతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా ఒక సైకియాట్రిస్ట్ని కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అరే ఇదేంటి సార్, నా చేతుల్లో ఉన్నటువంటి పని నేను కంట్రోల్ చేసుకోకుండా సైకియాట్రిస్ట్ని కలవటం అంటే కనుక ఏంటి అంటే, ఏదన్నా కూడా మనసుకు సంబంధించింది, మైండ్కి సంబంధించింది, ఆలోచనకు సంబంధించింది, హావభావాలకి సంబంధించినటువంటి అంశాలు మీకు మీరుగా కంట్రోల్ చేసుకోవటం అనేటటువంటి దానికి కొన్ని పరిధులు ఉంటాయి. అది పరిధులు దాటిన తర్వాత కూడా నాకు నేనుగానే కంట్రోల్ చేసుకుంటాను అనుకోవటం అనేది ఒక మంచి ఆలోచన శైలి కాదు. ఎందుకంటే అది విపరీతంగా ముదిరి ఇంకో లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం చేయలేనటువంటి పరిస్థితి, మన చేతుల్లో లేనటువంటి పరిస్థితి ఒక ముందే వెళ్ళి ఒక ఆలోచన శైలిని, ఒక మూడ్ ప్రాబ్లమ్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఒక సైకియాట్రిస్ట్ సలహా సూచన తీసుకుంటే తొందరగానే బయటపడటానికి ఒక అవకాశం ఉంటుంది.